పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు పేరిట స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనము పాపమునకు వేతనం మరణం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాము. వాస్తవంగా మరణించిన వారంతా పాపము చేసిన వారేనా? మరణంలో రెండు రకాలు. సర్వసామాన్యముగా మరణించే మరణం ఒకటైతే, పాపం ద్వారా అంటే దేవుని విశ్వసించకుండా, ఆయన చెప్పినట్లు చేయకుండా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా మరణించడం మరొకటిది. అదే మన ఆది తల్లిదండ్రులు ఆదాము ఏవలు చేసిన పాపము. దానికి ప్రతిఫలమే మరణం. ఇదే నిత్య మరణం, ఇదే నిత్య నరకం. పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. ఉదాహరణ, మనకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు పాటిస్తే మనకు నిత్య జీవం కలుగుతుందని, మనం నిత్య జీవం పొందుతామని యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పాడు. దీనికి మన అనుదిన జీవితంలోని అత్యంత సామాన్య ఉదాహరణ రహదారి నియమ నిబంధనలు. వాటిని మనం తూచా తప్పకుండా పాటిస్తే మనకు ఎలాంటి ప్రమాదము ఉండదు, మనకు ఎలాంటి శిక్షలు ఉండవు, ఎలాంటి శిక్షలు పడవు. కానీ రహదారి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలుసు. అదేవిధంగా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు మీరితే మనం ఎదుర్కొనే పరిస్థితులు కూడా అంతే. యేసుక్రీస్తు ఒకే ఒక ఉపమానంలో సూటిగా చెప్పారు. నా బోధనలను పాటించువాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియున్నాడు. వివేకవతులు అవివేకవతులు ఉపమానం. రెండింటికి దగ్గర సంబంధం. రాతి పునాది మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతునికి ఉదాహరణ యేసుక్రీస్తు అయితే, వివేకవతులకు ఉదాహరణ కన్య మరియమాత. వీరు 2వ ఆదాము, 2వ ఏవ. దేవుని ఆజ్ఞలకు లోబడి తమను తాము సంపూర్ణముగా సమర్పించుకొని దేవుని చిత్తాన్ని తమ జీవితాలలో నెరవేర్చిన వ్యక్తులు. నిత్య మరణం పాపానికి వేతనం. మరణం అంటే దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తమ ఇష్టానుసారం చేయడం ద్వారా ఆధ్యాత్మిక, మానసిక, శారీరక శాంతి సమాధానాలను శాశ్వతంగా కోల్పోవడం. ఈ లోకంలో శారీరకంగా మానవులుగా జన్మించిన ఏ వ్యక్తికైనా బాధలు, శ్రమలు, వేదనలు, ఇబ్బందులు, చివరికి మరణం తప్పదు. కానీ యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని చనిపోడు, జీవించి ఉండగా నన్ను విశ్వసించి మరణించినను తిరిగి లేచును. యేసు ప్రభువు స్లీవబ్రానులో వేలాడుచు నాకు దాహమగుచున్నది అని అన్నారు. ప్రభువు అనుభవించిన దాహము ఆత్మల రక్షణమును గూర్చి అనుభవించిన దాహమేనని వేద పండితులు చెప్పుచున్నారు. ప్రభువు యొక్క ఆత్మల దాహము ఉత్తరించు ఆత్మలు రక్షింపబడాలి. ఆ ఆత్మలు తమ వద్దకు చేరు వరకు ప్రభువుకు దాహముగా ఉంటుంది. ఒక భిక్షకుడు దాహముతో మనలను నీళ్లు అడిగితే దయతో వాని దాహము తీర్చుచున్నాము కదా. అలాంటప్పుడు మన రక్షకుడు, లోక న్యాయాధిపతి అయిన దేవుడైన యేసు ప్రభువు వారి దాహము తీర్చుటకు మనందరము మన జప, తప, దాన, ధర్మముల చేత ఉత్తరించు ఆత్మలకు సహాయము చేయుటకు ప్రయాసపడుదాము. జపము.
సిలువలో మిమ్ము నిత్యపితకు బలిగా అర్పించుకొని ఉన్న యేసు ప్రభువా, మరణించిన మేత్రాణులను, గురువులను, కన్యాశ్రీలను, విశ్వాసుల ఆత్మలను కృపతో చూచి ఉత్తరించు స్థలము నుండి వార్లను రక్షించి మీ రాజ్యములో చేర్చుకొనవలెనని ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్.